ఈ 4 రోజులు అయిపోయేంత వరకు సామెతల గ్రంథం అర్థమైందా? సామెతలు తీయాలి, బైబిల్ తీయాలి. బైబిల్ లేదు దగ్గర తీయండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. తీసినారా? బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, బైబిల్ లేకపోతే తీసుకోండి, చదవండి. సరే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా. 2వ వచనం చదవండి అందరూ. తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గం నీవు తెలుసుకుందువు. జ్ఞానం 10 చదవండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అట్టివారు చీకటి త్రోవల్లో నడవలనని యథార్థ మార్గం విడిచిపెట్టెదరు. వారు నడుచుకున్న త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. చదవాలి. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, అది తన దేవుని నిబంధన మరచున్నది. దాని ఎద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు విని ఎడలా. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచి ఉందురు. మనకు 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానము ఇక్కడ వినాలి. జ్ఞానము, తెలివి చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఉంది, తెలివి లేనివాడు పశుప్రాయుడు. అర్థమైందా? తెలివి లేనివాడు అంటే, అరే నీకు తెలివి లేదురా, పశుప్రాయుడు రా అంటాడు. మనిషి అంటే జ్ఞానం కలిగినవాడు, కొద్దిగా ఆలోచన కలిగినవాడు. అయితే ఇక్కడ వాక్యంలో ఏముందంటే, దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. మనకందరికీ జ్ఞానం అవసరం. ఎందుకు అవసరం? ఇప్పుడు జ్ఞానం మనకు, తెలివి ఎందుకు అవసరము? మన చదువుల్లో మనకు జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే మొద్దులు రా వీడు, తెలివి లేదురా వీడు అంటారు, అంతే కదా. చదువులో ఏం కావాలి మనకు? జ్ఞానము ఖచ్చితంగా కావాలి, తెలివి కావాలి. ఇది ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. మనుషులంగా మనకు తెలివి జ్ఞానం, వీడికి తెలివి ఉంది, వీడికి జ్ఞానం ఉంది, లేకపోతే తెలివి లేదన్నా ఇంకో దేవుడు ఇస్తేనే కానీ ఏ మానవుడు కూడా తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు కాదు. కాబట్టి మనము ఈ జ్ఞానము కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, అదే జ్ఞానం లేకుండా ఉంటే వాడు దేవుని అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక, బైబిల్ వెనక తీయండి. బైబిల్ గ్రంథం వెనక భాగం, యాకోబు రాసిన పత్రిక 210వ పేజీ. బైబిల్ వెనక నుంచి 210 వెనక్కి వెళ్ళిపో. బైబిల్ వెనక నుంచి 210. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవా. ఎవరిని గద్దించడు. జ్ఞానము, అజ్ఞానము, అవివేకము, తెలివిలేనితనము మనకుంటే
మనం ఏం చేయాలి? ఏయ్ ఇటు చూడి, బాగా కూర్చో, బాగా కూర్చో. తెలివిలేనితనము మనకుంటే మనము దేవుని అడగాల, అయ్యా యేసుప్రభువా నాకు జ్ఞానం దయచేయి. ఎందుకంటే యేసుప్రభు వారు జ్ఞాన వివేకం కలిగిన వాడు, జ్ఞాన సమృద్ధి కలిగిన వాడు. అందరికీ జ్ఞానం ఇస్తాడు, అందరికీ వివేచన ఇస్తాడు. మనకు జ్ఞానం ఉంటే జరిగే విషయాలు ఏమిటి? తెలివి లేకపోతే ఏం చేస్తామంటే మూర్ఖులుగా ప్రవర్తిస్తాము, ఎటబోతామో అర్థం కాదు. ఏయ్ అదే జ్ఞానం కావాలండి. తెలివి లేకుండా ప్రవర్తిస్తే ఎట్లా పోతామో తెలియదు, చెప్పిన మాట వినము, అజ్ఞానంగా ప్రవర్తిస్తాము, ఏదేదో మన ఇష్ట ప్రకారం జీవిస్తాం. అదే తెలివి జ్ఞానం ఉంటే మనము మంచి ఒక స్థానంలోకి వెళ్తాం. మనిషికి తప్పనిసరి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవునిదై ఉండాలి, లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు నష్టాన్ని తీసుకురావచ్చు ఒక దినాన. కానీ దేవుని సంబంధమైన జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము ఆ మానవుణ్ణి అత్యధికంగా హెచ్చిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు ఈ లోకంలో దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలా మీకు అని అడిగినాడు అనుకో, ఏం కోరుకుంటారు మీరు? ముందు ఆడపిల్లలు చెప్పండి, ఏం కోరుకుంటారు మీరు? మంచి బట్టలు కోరుకుంటారా? చెప్పు, డబ్బు కోరుకుంటారా? మీరు మగపిల్లలు చెప్పండి, ఏం కోరుకుంటారు మీరు? దేవుడే ప్రత్యక్షం అడిగాడు అనుకో, ఏం కోరుకుంటారు? నువ్వేం కోరుకుంటారు? చెప్పు. నీకేం ఆశ లేదా? ఆశల ప్రకారంగా ఒకటి డబ్బు ఉంటుంది, ఒకటి అందం కావాలంటే, ఒకటి బలం కావాలంటాడు, ఇంకోటి మంచి ఇల్లు కావాలంటాడు, ఒకటి మంచి కలెక్టర్ కావాలంటాడు, ఏదో ఒకటి కోరుకుంటారు కదా. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పాడు, ఏమనంటే నీకేం కావాలా కోరుకో అన్నాడు. ఆ వ్యక్తి మరి ఒక రాజుగా ఉండి శత్రువుల యొక్క మరి ప్రాణాలు కావాలా లేకపోతే డబ్బు కావాలి ఎన్ని అడగల. ఆ వ్యక్తి అతి శ్రేష్టమైంది లోకంలో మానవుడికి కావాల్సింది ఏంటంటే జ్ఞానము. నాకు జ్ఞానము కావాలా ప్రభువా అని అడిగాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం బైబిల్ ముందు భాగం నుంచి తీయండి. బైబిల్ ముందు భాగం నుంచి 280 పేజీ నెంబర్. బైబిల్ ముందు భాగం నుంచి 280. నువ్వుట్రా ఆ షార్ట్ ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వే బనీ నేర్చుకుంటుడా? మాట్లాడకు. 280 బైబిలు ముందు భాగం నుంచి 280 మూడో అధ్యాయము 4వ వచ్చిన 5వ వచ్చిన చదవండి. ఎవరైనా మగపిల్లలు చదవండి, చదువు వచ్చిన పిల్లలు. మొదటి రాజు గ్రంథం 3వ అధ్యాయము 4, 5 చదవండి. ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను, బలులను అర్పించుటకై ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు ప్రత్యక్షమై నీకిష్టమో దాన్ని సెలవీయగా. ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఏమని కోరుకుంటే చూడండి 10వ వచనం చదవండి. ఎవరైనా 10వ వచనం. చేసిన ఈ మనవి, దానికి ముందుకు పై భాగంలో ఉంది. 8వ వచనం. నీ దాసుడైన నేను, చదవండి 8, 9 చదవండి. నీవు కోరికల జనుల మధ్య ఉన్నాను, విస్తరించి ఉన్నందున లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయి. వివేకం గల హృదయం అంటే జ్ఞానం కలిగిన హృదయం దయచేయి కదా. ఈ జ్ఞానం కలిగిన హృదయం దయచేయి అన్నప్పుడు దేవుడు జ్ఞానం కలిగిన ఆ హృదయం కావాలన్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత గొప్ప జ్ఞానుల కంటే ఆ జ్ఞానం కలిగినటువంటి వాడుగా సొలొమోను చేశాడు. అంటే ఆ సొలొమోను జ్ఞానం కలిగిన వాడుగా ఉండడం ద్వారా ఆయన కీర్తి గొప్పదైంది. ప్రపంచమంతటా ఆ కీర్తి ప్రకటించబడింది. అంత మాత్రమే కాదు, ఆ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా డబ్బులో ఆ వ్యక్తికి మించిన వాళ్ళే. ఇప్పుడు సౌదీ అరేబియాలో పెద్ద పెద్ద రాజులు ఉన్నారు.
షేట్లు ఉంటారు పెద్ద పెద్దలు, వాళ్ళు అన్నం తింటే బంగారు కంచాలు తింటారు. అర్థమైందా? వాళ్ళ ఇల్లు బంగారాలతో ఉంటాయి అంతా కూడా. ఎందుకంటే వాడు కోట్లు లక్షలు ఉన్నాయి, ఇది చెప్పడానికి వీలేదు. మరి డిఎండబ్ల్యూ కార్లు, ఇంకా కోట్ల కార్లు ఉంటుందా, అవి ఎన్నో ఉంటాయి వాళ్ళకి. ఎందుకు? వాళ్ళకు డబ్బు ఎక్కువైపోయింది. అర్థమైందా? వాళ్ళకు మించినోడు ఎవడంటే జ్ఞానం కలిగిన సొలొమోన్. వాళ్ళకు మించినోడు అప్పట్లోనే సొలొమోన్ ఇంట్లోనే గ్లాసు, టీ స్పూను, అన్నం ప్లేటు అంతా కూడా బంగారే. అతను కూర్చున్న కుర్చీ బంగారు రత్నాలతో కొన్ని వందల కోట్లతో తయారు చేయబడింది. ఎలాగ చేయబడిందంటే దేవుడు తనకు జ్ఞానం ఇవ్వడమే కాకోకుండా భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యం కూడా తనకు ఇచ్చాడు. కాబట్టి జ్ఞానము ఒకటే మనకు అనుగ్రహింపబడితే జ్ఞానముతో పాటు ధనము కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. కాబట్టి దేవుని సంబంధమైన జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మొట్టమొదటగా జ్ఞానం మనకుంటే, వివేచన మనకుంటే, మనం ఏం ఆలోచిస్తాము అంటే మన జీవితం ఈ లోకం తర్వాత ఎక్కడికి వెళ్ళాలా, ఏం జరుగుతుంది, మనల్ని గురించి ఆలోచించుకునేటట్టు చేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24 బైబిల్ మధ్యలో నుంచి 542 బైబిల్ మధ్యలో నుంచి చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. కిందనున్న పాతాళం తప్పించుకోవాలా? ఇక్కడ వినాలి. ఒక బుద్ధిమంతుడు, ఒక తెలివిమంతుడు, తెలివి ఎందుకంటే ఆ వ్యక్తి తనను గురించి ఆలోచిస్తాడు. అరే, కింద ఒక పాతాళం ఉంది, ఈ పాతాళం తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం నాకు కావాలా? అర్థమైందా? తెలివి కలిగినట్టు ఆలోచిస్తాడు. తెలివినట్టు ఏం చేస్తాడు? ఏముందిలే పోతామనుకుంటాడు. కానీ తెలివి కలిగినటువంటి తన జీవితాన్ని గురించి, తన జీవితంలో రాబోయే దినాల్లో జరిగేటువంటి పరిణామాల గురించి, తన జీవితము మరి ఎలాగా పరమునకు దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆ మార్గాల గురించి బుద్ధి కలిగిన వాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం అందరం కూడా బుద్ధి కావాలా వద్దా? మనకు చెప్పాలండి. ఇక్కడ బుద్ధి కావాలన్నా వద్దా? కావాలి. మనకు బుద్ధి కావాలంటే ఈ బుద్ధి గురించి ఏమని తెలుసుకుంటాము? బుద్ధిమంతుడు ఆలోచించి దేని ఆలోచిస్తాడంటే పరమునకు వెళ్ళేటువంటి మార్గము తెలుసుకుంటాడు కదండి. మంచి మార్గము, జీవ మార్గము, సత్య మార్గము. ఈ మార్గానికి వెళ్ళాలి అంటే బుద్ధి కలిగిన మనము ఆలోచించవలసింది ఏంటంటే మన జీవితము ఇలాగ జీవిస్తే, ఇలాగనే ఇష్టం వచ్చి నడిస్తే, ఇలాగనే తొంటరగా పాపములు, మోసంలో చెప్పిన మాట వినుకోకుండా ఇలాగ నడిస్తే మనం దేవుని దగ్గర వెళ్తామా? బుద్ధి కలిగినటువంటి ఆలోచించి వరే ఇంత దౌర్భాగ్యంగా ఉండి ఇలాగా ఆ చెడు పనులు చేస్తున్నా నేను ఎలాగ దేవుని దగ్గర వెళ్ళగలను? దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి కదా అనేటువంటి తెలివి పుట్టుతుంది మనకు. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి ఎలాగ పోవాలనే తెలివి మనలో పుడతారు. కాబట్టి ఆ బుద్ధి అది మనకు అవసరం. బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే ఏమి కూడా మనం ఆలోచించాం, మన ఇష్టపరంగా నడుస్తాం. చివరికి మన జీవితం నష్టపరుచుకుంటాం. ఏది మంచిదో ఏది చెడుదో ఆలోచించలేం. మన జీవితాన్ని గురించి మనం ఆలోచించలేం. మన యొక్క జీవితం యొక్క చివరి దినాల్లో జరగబోయే దాని గురించి ఆలోచించలేం. పరమునకు దేవుడున్న స్థలానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మనలో రాదు. కాబట్టి దేవుని అడుగుదాం, ప్రభువా మాకు చిన్నతనంలో బుద్ధి దయచేయి, జ్ఞానం దయచేయి. బుద్ధి జ్ఞానం అయి ఉంటే దేవుని దగ్గరికి ఎలా వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వ్యక్తి ఎలాగ ఉంటాడు? దేవుని దగ్గర వెళ్ళే వ్యక్తి ఎలాంటి జీవితం గడుపుతాడు? ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని దగ్గర వెళ్ళాలంటే ఏమి చేస్తాడు? బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథం తీయండి, లాస్ట్ ప్రకటన చివరి పేజీ 21వ అధ్యాయం 27వ చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 21:27. వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ
ఆ, జరిగించువాడైనను ప్రవేశింపనే చూడండి. అంటే అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు, పాపం చేసేవాడు, మరి ఇతరులు కొట్టేవాడు, ఇష్ట ప్రకారం నడుచుకునేవాడు, తన జీవిత ప్రకారం నడుచుకునేవాడు దేవుని సన్నిధికి వెళ్ళలేడు. ఎగతాళి చేసేవాడు, అర్థమైందా? నాకు బాగానే ఉండాలని అనుకునేవాడు, వాడంతా బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. అలాంటి వాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. బుద్ధి కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడంటే, అరే నేను దేవుని దగ్గర పోవాలంటే నేను పవిత్రంగా ఉండాలా, పవిత్రమైన జీవితాన్ని గడపాలా, అది నాకు అవసరమైంది. ఈ పవిత్రత నా అంతా నేను చేసుకోగలనా? కాబట్టి నాకు దేవుడి సహాయం కావాలా? జ్ఞానం ఉన్నప్పుడు మనం అడుగుతాం, యేసు ప్రభువా నేను పాపిని, నిజంగా ఇలాగా దుర్మార్గం నడుస్తున్నాను, లెక్క లేకుండా నా జీవితాన్ని గడుపుతుంటున్నాను, ఆలోచన లేకుండా నాకు జీవితం గడుపుతుంటున్నాను, నాకు సహాయం చేయి మనం అడిగితే యేసు ప్రభువారు మనకు జ్ఞానం ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. ఆ జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటాం. ప్రభువా నేను పాపిని, నేను నిజంగా దుర్మార్గుడిని, ఆ పరలోక రాజ్యానికి రావడానికి యోగ్యతను కలిగిన వాడిని కాను, కాబట్టి నన్ను నా పాపాలు క్షమించు, నా జీవితంలోకి రా, నా హృదయంలోకి రా అని మనం ప్రార్థన చేస్తాం. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే వారు తగ్గించుకొని వారి జీవితాన్ని దేవుడికి బుద్ధి లేనటువంటి ఏం చేస్తాడు, మనలాగా ఎక్కించుకుంటా, అర్థమైందా, ఎగతాళి చేసుకుంటా, అట్ట చూసుకుంటా, ఆలోచన లేకోకుండా జీవితం అంతా కూడా పాడు చేసుకుంటా అలాగ జీవిస్తాడు. చివరికి ఏమైపోతుంది మానవుడి జీవితం అంటే, ఈ లోకం విడిచిన తర్వాత నిత్య నరకాగ్ని వెళ్తాడు. నిత్య నరకం. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? కిందనున్న పాతాళము తప్పించుకోవాలనే ఆలోచన కలిగిన వాడై ఉంటాడు. జ్ఞానం లేనివాడు ఎట్టబోతే ఏమైనా అంటిపోతాడు, పోయి నాశనంలో పడతాడు. చివరికి ఆ నాశనంలో పడిన తర్వాత రాలేకపోతాడు. కాబట్టి జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలోకి నడిపించేదిగా ఉంటారు. కాబట్టి బుద్ధి జ్ఞానములు ఎవరిస్తారు? ఎవరి దగ్గర ఉన్నాయి బుద్ధి జ్ఞానాలు? ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర, దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి. ఆయన అడిగితే ఇస్తాడు. నాకు బుద్ధి దయచేయి ప్రభా, జ్ఞానం దయచేయి, కాబట్టి నా జీవితం మార్చు, నన్ను రక్షించు, నన్ను పరలోకం తీసుకువెళ్ళు, నా పరలోక మార్గం చూపించు, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నేను నా ఇష్ట ప్రకారం కాదు, మన ఇష్ట ప్రకారం జీవిస్తే నాశనమే, మనకు ఏముండదు, అంతా మన జీవితం అంతా పాడైపోతుంది. మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే మన జీవితం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. మనం అనుకుంటాం అబ్బా బాగానే ఉంది అనుకుంటాం, కానీ మనంతగా మనమే గోతులో దూగినట్టే, మనంతా మనమే నరకంలో పడినట్టే. అది ఎవడు కొంటా అంటే తెలివిలేనటువంటి పని. అది తెలివిలేని పని ఏం చేస్తా అంటే ఈ లోకం విడిచిన తర్వాత దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలా, నా జీవితాన్ని ఎలాగ సరి చేసుకోవాలా, ఎలాగ నేను ఉండాలా అనే తలంపు ఆలోచన. ఇప్పుడు చూడండి, మీరు చదువుకుంటున్నారు, ఇంటర్ 10th క్లాస్ వచ్చేలాకల్లా మీ ఆలోచన మారిపోతుంది. ఇది కొంతమందికి చదువు ఉండదు, సంధ్య ఉండదు, పోతే పోతాము, మోటార్ మోసుకుంటాము, ఇంకా మేస్త్రి పని చేసుకుంటూ ఆడ ఊడ్చుకుంటూ ఈరోజు చేస్తా అంటారు. అర్థమైందా? తెలివిగా ఏం చేస్తాడు? మరి నేను బాగా చదువుకోవాలా, ఒక ఉద్దేశం పెట్టుకుంటాడు, డాక్టర్ కావాలో పోలీసు కావాలో, దాని కొరకే ప్రయాసపడతాడు. తెలియనోటాడు, అర్థమైందా, గాడి తిరుగుతూ ఉంటాడు, అట్ట తిరుగుతూ ఉంటాడు, వాడికి ఏం లేదు చెప్పండి, వాడికి తెలివి అనేది లేదు. అయితే తెలివిగా భూ సంబంధంగా ఎంత బాగుపడాలని ఆలోచించినట్టుగా ఆత్మీయంగా కూడా మనం ఆలోచించి మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి. ఇది నా దేవుడు మన ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ వినండి, దేవుడు మన ఇక్కడ తీసుకొచ్చిన మనం ఆలోచించాలా, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు? ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్నారు, ఎంతోమంది వింటున్నారు, మరి దేవుడు నాకు ఉద్దేశ ప్రకారం ఆయన తీసుకొచ్చాడు. నా జీవితంలో దేవుడికి ఏదో కావాల్సింది, నేను పవిత్రంగా ఉండాలా, నేను నా జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలా, నా పాపాలు క్షమింపబడాలా, నేను దేవుని సన్నిధికి చేరాలా, కాబట్టి దేవుడు అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని ఆలోచన కలిగిన వారమైతే బాగుపడతారు. లేకపోతే వచ్చినామా ఏదో పోయినామా, వచ్చినామా ఆడుకుంటున్నామా, ఏదో పాటలంటే ఎగురుతున్నామా అని కాదు. దానివల్ల అది ఏమిటంటే పశుప్రాయం అంటారు. ఆలోచన లేనివాడు ఎలాంటి వాడండి? పశుప్రాయం. ఇప్పుడు మనకందరికీ దేవుడు జ్ఞానం కావాలని కోరుకుందామా? కాబట్టి జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. తెలివి లేనితనం మనల్ని నాశనం చేస్తుంది. తెలివి కావాలన్నా తెలివి లేకుండా ఉండాలన్నా చెప్పాలి. జ్ఞానం మనల్ని ఏం చేస్తా చెప్పండి? రక్షిస్తా. తెలివి లేకుండా ఉండడం మనల్ని నాశనం చేస్తుంది. తెలివి కావాలన్నా తెలివి వద్దా? ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలా? అదే ఆడ చూసాడు. తెలివి కావాలా ప్రభువాన్ని మనము ప్రార్థన చేసుకుందాము.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, హోరేబులో 2వ రోజు ప్రభా 2 రోజులు మీరు కాపాడారు, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా మరి ఫ్యామిలీ ప్రేయర్లో సహాయపడ్డారు, మీకు ఎంతో స్తోత్రాలు. జ్ఞానం, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివి లేకుండా పశుప్రాయం. తెలివి లేకుండా వాడు ప్రభా మరి పాతాళానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. తెలివి కలిగిన వాడు పరలోకం వెళ్ళాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నారు. కాబట్టి జ్ఞానం చేసుకుంటున్నాం. ప్రభా, బిడ్డలు దీవించి ఆశ్రయించండి, మూర్ఖత్వం తొలగించండి. ఎవరి పిల్లలైనా చిన్నపిల్లలైనా హృదయ కార్యం చేసి సైతానే వారి హృదయాల మూర్ఖత్వంతో నడిపిస్తూ ఉంటారు. సైతాన్ యొక్క అంధకార శక్తులు లయపరచండి. వారి హృదయంలో జ్ఞానం దయచేయండి. దేవునికి మిమ్మల్ని గురించి, పరలోకాన్ని గురించి ఆలోచించే బిడ్డలుగా మీరు చేవస్మరణం చేస్తుంటున్నాం. రేపు ఆదివారం కూడా సిద్ధపరచండి. ప్రభా, మంచి నిద్ర అనుగ్రహించండి, హృదయాల కార్యం జరిగించండి, జీవితాలు మార్చండి. ప్రభా, సోమవారం నుంచి ఉన్నటువంటి వీవేస్ కొరకే సిద్ధపరచండి. ప్రభా, అన్ని విధాలుగా మీరు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ, మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, వచ్చిన వారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.